హాయ్ అండి. వాక్కాయ పులిహోర టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. ముందుగా కడిగి పెట్టుకున్న వాక్కాయల్ని చూపిస్తున్న విధంగా మధ్యలో కట్ చేసి గింజలు తీసి పెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న వాక్కాయల్ని చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి 4 స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు పల్లి వేసి సగం వేగిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 4 ఎండుమిర్చి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు మీకు కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి, అల్లం తరుగు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న వాక్కాయ పేస్ట్ని పోపులో వేసి మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, రుచికి సరిపడగా సాల్ట్ వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు వేయించుకోవాలి. కావాలంటే పోపులో ఇంగు కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు పోపులో ముందుగా చల్లారబెట్టుకున్న రైస్ వేసి బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వాక్కాయ పులిహోర రెడీ.